వైసీపీ హయాంలో రాష్ట్రం అతలాకుతలమైందన్నారు కూటమి నేతలు. శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. వైసీపీ అసమర్థత పాలనతో పరిశ్రమలన్నీ తిరిగి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు విజన్తో పనిచేస్తున్నారన్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తూ దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు కూటమి నేతలు. ఈ నెల 8న ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభ స్థలాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రులు. సభకు సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వారికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని హాజరు కానున్న సభను ఎక్కడా లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలన్నారు మంత్రులు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖ సెంట్రల్ జైలును ఆమె సందర్శించారు. శనివారం జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో జైలును పరిశీలించినట్లు తెలిపారు. ఘటనపై కమిటీ వేశామన్నారు. 10 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్రకు మాజీ సీఎం జగన్ చేసిందేమీ లేదన్నారు మంత్రి లోకేష్. విశాఖలో లోకేష్ పర్యటించారు. రాష్ట్రానికి జగన్ ఒక ఐటీ పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. ప్రధాని మోదీ పర్యటన అంశంపై సమీక్ష నిర్వహించారు. కియా పరిశ్రమ తీసుకొచ్చింది చంద్రబాబే అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయాయన్నారు లోకేష్. అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం. ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఒక పక్కన చెప్తారు, ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫీల్డ్ లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్, ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు. వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న అంటే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి. రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం. అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఏర్పాట్లలో మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ విని అనుకునే రీతిలో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్ కానీ, వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏపీలో పెన్షన్లు పొందుతున్న అనర్హులపై రేపటి నుంచి తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపింది రాష్ట్ర సర్కార్. మంచానికే పరిమితమై 15,000 పెన్షన్ తీసుకుంటున్న 24,000 మంది ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేయనున్నాయి. 6,000 తీసుకుంటున్న 8 లక్షల మంది దివ్యాంగులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తామన్నారు అధికారులు. పెన్షన్దారులు హాజరు కాకపోయినా, ఇంటి దగ్గర అందుబాటులో లేకపోయినా వాళ్ల పెన్షన్ను హోల్డ్లో పెడతామన్నారు అధికారులు.